హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింకింగ్ స్టార్స్. ఈరోజు నేను మైండ్ఫుల్నెస్ గురించి చెప్పబోతున్నా. మైండ్ఫుల్నెస్ అంటే ఏంది, దాన్ని మనం యూజ్ చేసుకొని మన లైఫ్ని బెటర్గా ఎట్లా లీడ్ చేసుకోవచ్చు. ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ విత్ మైండ్ఫుల్నెస్. మైండ్ఫుల్నెస్ అంటే ఏంటంటే మన బ్రెయిన్, మన బాడీ, మన సెన్సెస్ అన్నీ ప్రజెంట్ మూమెంట్లో ఉంటే దాన్ని మైండ్ఫుల్నెస్ అంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు మనం క్లాస్లో ఏమైనా టీచర్ ఏమైనా చెప్తుంది అనుకో, మన బ్రెయిన్ ఏంటో ఉంటుంది, అరే ఇంకా లంచ్ బెల్ ఎప్పుడు అవుతుంది, గేమ్స్ పీరియడ్ ఎప్పుడు అవుతుంది, బెల్ ఎప్పుడు కొడతారు అని చెప్పేసి. అట్లా కాకుండా టీచర్ చెప్పేది ఆ ప్రజెంట్ మూమెంట్ ఉంటే ఆ క్లాస్ మంచిగా అర్థమవుతుంది. సో మనం బెటర్గా మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. మైండ్ ఎప్పుడు ఏం ఆలోచిస్తుంది అంటే నెగిటివ్ థాట్స్ పైనే ఆలోచిస్తుంది. నెగిటివ్ అంటే మనం ఎప్పుడు ఏదన్నా ఒక చిన్న భయం ఉందనుకో, భయం భయం భయం, దాన్ని పాజిటివ్ వైపు మలపాల అంటే మనం ఏం చేయాలంటే దానికి ఎప్పుడు ఏదో ఒక పని చెప్తుండాలి. అట్లా అప్పుడు అది దాని వేలో నడుచుకుంటుంది. దానికి ఇక ఆలోచించడానికి మనం టైం ఇవ్వద్దు. అంటే మైండ్కి చెప్తాం మనం, అరే ఈయనే ఉండు అంటే అది ఉండదు కదా. అది ఎప్పుడు ఫ్యూచర్ గురించి అన్నా పాస్ట్ గురించి అన్నా ఆలోచిస్తుంటుంది. సో ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ చెప్తాం మీకు. ఎప్పుడు మనం ట్రైన్ చేసుకోవాలి ఫస్ట్ బ్రెయిన్ ఎట్లా అంటే మనం ఫోకస్ చేయాలి. ఫోకస్ చేయడానికి ఎట్లా చేస్తామంటే కాన్సన్ట్రేషన్ పెంచుకుంటామంటే మనం ఏమైనా బుక్స్ కానీ లేదా రీడ్ చేస్తుండాలి. వీడియోస్ కాకుండా చదువుతుండాలి. అప్పుడు చదివినప్పుడు ఏమవుతుందంటే మన ఐస్ వర్క్ అవుతుంటాయి, మన బ్రెయిన్ వర్క్ అవుతుంటుంది, ఆ మూమెంట్ ఉంటుంది కదా, మన విజువలైజేషన్ అనేది పెరుగుతుంటుంది. అట్లా నెక్స్ట్ మనం ఏమైనా చేసినప్పుడు గ్రాటిట్యూడ్గా దానికి సాటిస్ఫై కావాలి, థ్యాంక్ యూ చెప్పాలి. అంటే ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, అది నేను అనుకున్నంత కాలేదు కానీ ఎంతో కొంత అయితే అయింది కదా, థ్యాంక్ యూ అని చెప్పాలి. ఇలా నెక్స్ట్ ఫైండ్ ది ఫ్లో. అంటే మనం ఏమైనా వర్క్ చేస్తాం కదా, దాన్ని ప్రజెంట్ మూమెంట్లో ఇప్పుడే స్టార్ట్ చేయాలి. అప్పుడు దాని ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మినిమైజ్ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ది టెక్నాలజీ. అంటే ఇప్పుడు మనము ఫోన్స్ యూజ్ చేస్తుంటాం, లైట్స్ యూజ్ చేస్తుంటాం. టెక్నాలజీకి కొంచెం దూరంగా ఉండి నేచర్కి దగ్గర అయినాం అనుకో, మన పీస్ ఆఫ్ మైండ్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ సెలబ్రేట్ స్మాల్ విన్. అంటే ఇప్పుడు చిన్న చిన్న మంచి విషయాలను కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చాయ్ తాగుతున్నావు, అబ్బా ఖుషిగా దాన్ని కంప్లీట్గా టేస్ట్ చేసుకుంటా దాన్ని ఆస్వాదించుకుంటా తాగాలి, తొందరగా తాగకుండా. అట్లా ఇవన్నిటికీ ఒక చిన్న ఫార్ములా చెప్తా. నేను చిన్నప్పుడు చిన్నగా ఇట్లా గుర్తుండే, ఏదైతే అనుకుంటామో అదే చేయాలి, ఏదైతే చేస్తామో అదే అవుతుంది, ఏదైతే అవుతుందో దాన్ని స్వీకరించాలి. అప్పుడు మనము హ్యాపీగా ఉంటాం, అంతే కదా. ఇట్లా ఈ వీడియో మొత్తంలో మీకు ఏ పాట అయితే మంచిగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అట్లనే మీ డైలీ లైఫ్లో మీరు ఎప్పుడు ఎక్కువసేపు ప్రజెంట్ మూమెంట్లో ఉంటారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా.